ఓకే సార్. మిత్రులకి అలాగే పెద్దలకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రారంభ దశ నుంచి మా కిడ్నీ కేర్ హాస్పిటల్ ఆధునిక వైద్యానికి మారుపేరుగా ఉంది. అందులోనూ కిడ్నీలో రాళ్ళకి మాకు ప్రత్యేకత ఉంది. చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కిడ్నీ కేర్ హాస్పిటల్ ఈజ్ ద సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రీనల్ స్టోన్స్ విత్ 90% ఆఫ్ సక్సెస్ రేట్ సిన్స్ పాస్ట్ 6 years. అలాగే మారుతున్న కాలానుగుణంగా ఈరోజు ఆధునిక పద్ధతి అయినటువంటి లేజర్ని మన హాస్పిటల్లో పల్నాడులోనే మొట్టమొదటిసారిగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి నమస్కరిస్తూ ముందుగా బ్రహ్మారెడ్డి గారిని ఈ లేజర్ మిషన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్లెక్సీస్కోపీని లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్నీ ఇది ఓపెన్ చేయండి. సిజర్ ఏమైనా తీసుకోవాలి. కీ ఏమైనా ఉందా? కీ సర్జికల్ బ్లేడ్ సో మనందరికీ తెలుసు కిడ్నీలో అతి క్లిష్టమైన ఎనాటమీ ఉంటుంది. అందులో మనం ఇంతకుముందు ఉన్న రిజిడ్ స్కోప్స్తో లోపల వరకు వెళ్ళి కిడ్నీలో ఉన్న రాయిని పూర్తిగా తీయలేము. ఇప్పుడు దీన్ని ఫ్లెక్సీస్కోపీ అంటారు. ఎంత రిజిడ్ ఎనాటమీ ఉన్నా కూడా ఈ స్కోప్తో మనం మ్యానిపులేట్ చేయొచ్చు. రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, పైన ఉంటే పైన రాయి, కింద ఉంటే కింద రాయి, ఎటువంటి హోల్ లేకుండా, ఎటువంటి బ్లీడింగ్ లేకుండా సింపుల్గా లేజర్ మనం ఇది 180 degrees వరకు 2 sides రొటేషన్ ఉంటుంది. సో ఇది ఒక అయితే ఇందులోనే చిన్నపిల్లలకు కూడా చేసే ఇంకొక స్కోప్ని మన డాక్టర్ గారు గోనుగుంట శ్రీనివాసరావు గారిని మీడియా మిత్రులకు ఈ కార్యక్రమం అభివృద్ధి చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన పల్నాడు జిల్లాలో మన నర్సాపేటలో డాక్టర్ అబ్బాస్ గారు గత 6 సంవత్సరాల నుంచి స్పెషలిస్ట్ యూరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా విజయవంతంగా 6 సంవత్సరాలు చాలా క్లిష్టమైన కేసులు నిర్ణయం చేసి ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ బాగా సుపరిచితులు. ఆయన ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు యూరాలజీలో అత్యంత ఆధునికమైన ఇన్స్ట్రుమెంట్స్, లేజర్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే సర్జరీలని మన నర్సాపేటలో చేయబోతున్నారు. దానికి ముందుగా అబ్బాస్ గారి వైఫ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యంగా మన నర్సాపేట గత 15 సంవత్సరాల నుంచి అందరూ సూపర్ స్పెషాలిటీస్ ఇక్కడే ఉన్నారు. మన గోనుగుంట శ్రీనివాసరావు గారు, కారసాని శ్రీనివాసరెడ్డి గారు, ప్రదీప్ గారు, అందరూ ప్రతి బ్రాంచ్ స్పెషాలిటీ వాళ్ళు కూడా నర్సాపేటను ఎన్నుకొని ఒకప్పుడు మేము ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఒక పల్లెటూరులాగా ఉండేది. 2 ఫిజిషియన్లు ఉండేవాళ్ళు. పెద్దయ్య గారు, డాక్టర్ మరి పెద్దయ్య గారు 10 సంవత్సరాలు ఒక్కళ్ళే ఫిజిషియన్ నర్సాపేట. ఈరోజు చూస్తే అన్ని బ్రాంచెస్, అన్ని స్పెషాలిటీస్, లోకల్ స్పెషాలిటీస్ నర్సాపేటకి తీసుకొచ్చారు. ఒక బెంగళూరు, ఒక హైదరాబాదు, ఒక మద్రాసులో జరిగే సర్జరీలన్నీ కూడా ఇక్కడ అదే క్వాలిటీతోటి ఇక్కడ జరుగుతున్నాయి. అదేగాక డయాగ్నోస్టిక్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా సునాయాసంగా ఇట్లాంటి సర్జరీలు చేసుకుంటున్నారు. మా టైంలో ప్రతి చిన్న టెస్టుకు కూడా గుంటూరు, విజయవాడలో అక్కడ బ్లడ్ టెస్టులు కూడా పంపించాల్సి వచ్చేది. ఈరోజు ఆ ప్రాంతాల నుంచి పేషెంట్లు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నర్సాపేటని డాక్టర్లందరూ కూడా ఒక మెడికల్ హబ్గా తయారు చేశారు. దీన్ని ముందు కాలంలో ఇప్పుడు వచ్చే జూనియర్స్ అందరూ సూపర్ స్పెషాలిటీ.
నర్సాపేటకు మంచి పుణ్య తీసుకొస్తారని ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ చాలా తక్కువకి క్వాలిటీ వైద్యం దొరుకుతుంది. ఆ వైద్యాన్ని ఉపయోగించుకొని అబ్బాస్ గారిని ప్రోత్సహించవలసిందిగా అందరికి కూడా తెలియజేస్తాను. పెద్దలకి వచ్చేసిన ఈవెంట్ కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా అభినందనలు. గత 6 సంవత్సరాలుగా కిడ్నీ కేర్ సెంటర్ని ప్రారంభించి యూరాలజీలో అత్యంతమైన క్లిష్ట కేసులని, రాళ్ళు కానీ, క్యాన్సర్స్, ప్రోస్టేట్ కానీ సంబంధించిన సమస్యలను కానీ ఎంతో విజయవంతంగా వైద్యం చేసి పేషెంట్స్కి మంచి సేవలు అందిస్తున్న డాక్టర్ అబ్బాస్ గారు ఇంకొక అడుగు ముందుకేసి లేజర్, అత్యంత అధునాతనమైన లేజర్, టూరియం లేజర్ని అందుబాటులో తీసుకొచ్చారు. దాని ద్వారా డాక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ చెప్పారు, రాళ్ళని ఎంత పైన ఉన్నా, ఎన్ని రాళ్ళు ఉన్నా, డిఫరెంట్ యాంగిల్స్లో రాళ్ళు ఉన్నా కూడా వాటిని ఒకే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం కుట్టు లేకుండా, కోత లేకుండా, బ్లీడింగ్ రిస్క్ లేకుండా, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువగా అదే రోజు ఇంటికి పంపించేటట్లు చాలా టెక్నాలజీ పెరిగే కొద్దీ సింప్లిఫై అయిపోతుంది, సేఫ్టీ పెరుగుతుంది పేషెంట్. సో మనం ఇంత ముందు కంటే కిడ్నీకి సంబంధించిన, రాళ్ళకి సంబంధించిన కానీ, ఏదైనా ప్రాస్టేట్కి సంబంధించిన ఆపరేషన్స్ కానీ తక్కువ రిస్క్తో అదే రోజు సింపుల్గా చేయించుకొని ఇంటికి వెళ్ళే టెక్నాలజీ అందుబాటు తీసుకొచ్చారు. ఇది నర్సరావుపేట వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నేను అభినందిస్తున్నాను. సో వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చినందుకు వాళ్ళకి నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. అట్లాగే నర్సరావుపేట చుట్టుపక్కల ఉన్న పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా నర్సరావుపేటలో ఇంతమంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు వచ్చి అందరూ కూడా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ కృషి చేస్తున్నారు. మంచి టెక్నాలజీని తక్కువ ఖర్చులో చాలా క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా చేస్తున్నారు. అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కూడా పేషెంట్లు కూడా. సో ఇంతకుముందు ఏ చిన్న ఆపరేషన్ అయినా ఇక్కడ మనం ఆపరేషన్ అనగానే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా క్రమక్రమంగా మార్పు వస్తుంది. ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి కూడా బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టు నర్సరావుపేటకు వచ్చి క్లిష్టమైన ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితి వచ్చింది. సో దీని అందరికీ కూడా, నర్సరావుపేట వైద్యులందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఈ యువ వైద్యులందరూ కూడా నర్సరావుపేట చరిత్రని స్వర్ణాక్షరాలతో లిఖించబోతున్నారు. సో వన్స్ అగైన్ మీ అందరికీ, ఎస్పెషల్ అబ్బాస్ గారికి, షాహిన్ గారికి కంగ్రాచులేట్ చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.